ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం ఈ రోజున మనం వినబోతున్నాము. ఈ అధ్యాయంలో మెస్సియా గొప్ప సేవకుడుగా మనకు సాక్షాత్కరిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మహాసేవకునిగా మనకు ప్రత్యక్షపరుస్తున్నాడు. మొదటి 4 వచనాలు, ఇడుగో నేను ఆదుకునే నా సేవకుడు, నేను ఏర్పరచుకొన్నవాడు, నా ప్రాణప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచాను. అతడు అన్యజనులకు న్యాయం కనపరుస్తాడు. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరం వీధిలో వినబడనివ్వడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుతున్న జనపనార ఒత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరుస్తాడు. భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగెలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టుకొని ఉంటాయి. శ్రోతలు వింటున్నారా? యెహోవా సేవకుడు అంటే యేసుక్రీస్తే. ఆ మాటకొస్తే ఇశ్రాయేలు జాతి అంతా యెహోవా సేవకుడే. మార్కు సువార్తలో యేసుక్రీస్తు సేవకుడై మనకు సాక్షాత్కరిస్తాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకోటానికి రాలేదు గాని పరిచారము చేయడానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమివ్వటానికి వచ్చాడు. మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 17 నుండి 21వ వచనం వరకు ఈ ప్రవచనం యేసుక్రీస్తునే సూచిస్తున్నట్లు చూపబడింది. యెషయా ప్రవచనం క్రీస్తునందు నెరవేరింది. దేవునికి స్తోత్రం. ఇడుగో సేవకుడైన యేసుక్రీస్తును చూడండి. నలిగిన రెల్లును ఆయన విరువడు. పాపమనేది తనకు తానే శిక్షను కొని తెచ్చుకుంటుంది. మకమకలాడుతున్న జనపనార ఒత్తి ఆయనేమీ ఆర్పడు. దానంతట అదే ఆరిపోతుంది, పొగచూరిపోతుంది. పాపము వలన వచ్చే జీతం మరణం. ఈ నియమాన్ని ఎవరూ మార్చలేరు. యేసుక్రీస్తు ఎవరు? ఆయన యెహోవా యొక్క మహాసేవకుడు. ఇడుగో చూడండి. 5 నుండి 9వ వచనం వరకు సేవకుని పరిచర్యను గురించిన ప్రవచనం పలకబడింది. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దానిమీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడిచేవారికి జీవాత్మను ఇస్తున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు. గుడ్డివారి కన్నులు తెరవటానికి, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తేవటానికి, చీకటిలో నివసించే వారిని బందీగృహములో నుండి వెలుపలికి తేవడానికి యెహోవానైన నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకున్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించాను. యెహోవాను నేనే. ఇదే నా నామము. మరి ఎవనికిని నా నామ మహిమను నేనిచ్చేవాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహాలకు చెందనీయను. మునుపటి సంగతులు సంభవించాయి గదా, కొత్త సంగతులు తెలియచేస్తున్నాను. పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుతున్నాను. తండ్రి అయిన దేవుడు ఈ సేవకుణ్ణి మనకు పరిచయం చేయడం గొప్ప విశేషం. సృష్టికర్త అయిన యెహోవా తన సేవకుణ్ణి మనకు ఎత్తి చూపుతున్నాడు. జనులకు ప్రాణదాత. ఈ సేవకునికి జయం, దిగ్విజయం. ఈయనే కృపానిబంధనకు మధ్యవర్తి.
ఈయనే అన్యజనులకు జాతులకు వెలుగు. బందీలను విడుదల చేసేవాడి ఈయనే. ఈయనను గురించిన ప్రవచనాలు తప్పక నెరవేరుతాయి. యెహోవా దేవుడు అధికారపూర్వకంగా ఈ మహాసేవకుణ్ణి ఎత్తి చూపుతున్నాడు. తన మహిమను విగ్రహాలకు ఇవ్వడు. ఆయన మహిమను తగ్గించే వారికి తీర్పు తప్పదు. 10 నుండి 12వ వచనం వరకు స్తుతి. ఇంత గొప్ప సేవకుణ్ణి మన కోసం ఇచ్చినందుకు తండ్రికి స్తుతి స్తోత్రం. భూదిగంతాల వరకు ఈయనను గురించిన కొత్త పాట పాడండి. సముద్ర ప్రయాణము చేసేవారలారా, సముద్రములోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు కొత్త గీతం పాడండి. భూదిగంతాల నుండి ఆయనను స్తుతించండి. అరణ్యమును దాని పురములను, కేదారు నివాస గ్రామములను బిగ్గరగా పాడాలి. శల నివాసులు సంతోషించెదరుగాక. పర్వత శిఖరముల నుండి వారు కేకలు వేసెదరుగాక. ప్రభావము గలవాడని మనుష్యులు యెహోవాను కొనియాడెదరుగాక. ద్వీపాలలో ఆయన స్తోత్రమును ప్రచురము చేసెదరుగాక. 13 నుండి 17వ వచనం వరకు సేవకుని ప్రతీకార చర్యను గురించిన ప్రవచనం. యెహోవా శూరుని వలె బయలుదేరుతాడు. యోధుని వలె ఆయన తన ఆసక్తిని రేపుకుంటాడు. ఆయన హుంకరిస్తూ తన శత్రువులను ఎదిరిస్తాడు. వారి ఎదట తన పరాక్రమమును కనపరుచుకుంటాడు. చిరకాలము నుండి నేను మౌనముగా ఉన్నాను, ఊరుకొని నన్ను అణుచుకున్నాను. ప్రసవవేదన పడే స్త్రీవలే ఎడతెగక నేను బలవంతంగా ఊపిరి తీసుకుంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసములతో ఒగర్చుతూ రోజుతూ ఉన్నాను. పర్వతాలను కొండలను పాడు చేస్తాను. వాటి మీది చెట్టుచేమలన్నిటినీ ఎండిపోయేట్లు చేస్తాను. నదులను ద్వీపములుగా చేస్తాను. మడుగులను ఆరిపోయేట్లు చేస్తాను. వారెరుగని మార్గమున గుడ్డివారిని తీసుకొని వస్తాను. వారెరుగని త్రోవలలో వారిని నడిపిస్తాను. వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేస్తాను. నేను వారిని విడువక ఈ కార్యములను అనగా ప్రతీకార చర్యలను చేస్తాను. చెక్కిన విగ్రహాలను ఆశ్రయించి, పోత విగ్రహాలను చూచి, మీరే మాకు దేవతలు అని చెప్పేవారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుతున్నారు. మనకు భవిష్యత్తు తెలియదు, అది తెలిసిన దేవుడు మనలను నడిపిస్తున్నాడు. విగ్రహారాధన దేవుని దృష్టిలో శిక్షార్హమైన ఆధ్యాత్మిక నేరం. శత్రువులు చేసే అవమాన కార్యాల విషయంలో దేవుని దీర్ఘశాంతం ముగిసింది. తన వారిని కనికరంతో చూస్తాడు. విగ్రహారాధికులు ఆ రోజున సిగ్గుపడాల్సి వస్తుంది. 18 నుండి 25వ వచనం వరకు చెవిటివారలారా వినండి, గుడ్డివారలారా మీరు గ్రహించున్నట్లు ఆలోచించండి. ఇశ్రాయేలు నా సేవకుడు అనుకుంటే నాకు ఆశాభంగమే. నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నా ప్రజలు దయనీయ స్థితిలో ఉన్నారు. నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? ఆయన సౌశీల్యాన్ని, ఆయన మాటను నిలువబెట్టాల్సింది పోయి ఇలా దిగజారిపోయారేమిటి? ఇశ్రాయేలు, నీవు అనేక సంగతులను చూస్తున్నావే కాని గ్రహించటం లేదు. వారు చెవియొగ్గారు కాని వినటం లేదు. తన ప్రజల పాపాన్ని, అవిశ్వాసాన్ని ఆయన శిక్షిస్తాడు గాని ఇది క్రమశిక్షణ మాత్రమే, వధ కాదు. యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశక్రమమొకటి ఘనపరిచి గొప్ప చేశాడు. అయినను ఈ జనము అపహరించబడి దోపుడు సొమ్మయ్యారు. ఎవరూ తప్పించుకోకుండా వారందరూ గుహలలో చిక్కుపడి ఉన్నారు. వారు బందీగృహాలలో దాచబడి ఉన్నారు. దోపుడు పాలయ్యారు. విడిపించేవాడెవడూ లేడు. అపహరించబడ్డారు. తిరిగి రప్పించుమని చెప్పేవాడు ఎవ్వడూ లేడు. అయితే దేవుడు కృపాసహితమైన ఉపశమనం వారికి కలిగిస్తాను అంటున్నాడు. మీలో ఎవడు దానికి చెవియొగ్గుతాడు? రాబోయే కాలానికై ఎవడు ఆలకించి వింటాడు?
యెహోవాకు విరోధముగా పాపం చేశారు. వారు ఆయన మార్గములలో నడువనొల్లక అలా ప్రవర్తించారు. ఆయన ఉపదేశాన్ని వారు అంగీకరించలేదు. యాకోబును అనగా ఇశ్రాయేలు జాతిని దోపుడు సొమ్ముగా అప్పగించినవాడు, దోచుకునే వారికి ఇశ్రాయేలును అప్పగించినవాడు యెహోవాయే కదా. శ్రోతలు గమనించారా? యెహోవా క్రమశిక్షణకు ఫలితంగా వారికి పశ్చాత్తాపం కలగాలని దేవుడు ఆశించాడు. కావున ఆయన వాని మీద తన కోపాగ్నిని, యుద్ధబలాన్ని కుమ్మరించాడు. అది వాని చుట్టూ అగ్నిని రాజజేసింది. అయినా వాడు దానిని గ్రహించలేదు. అది వానికి అంటుకున్నది గాని వాడది మనస్సున పెట్టలేదు. తన ప్రజలైన ఇశ్రాయేలును గురించి దేవుడు ఎంతగానో వేదన చెందుతున్నాడు. తన ప్రజలు ఎందుకిలా చెడిపోయారు? దానికి కారణం ఒకటే, వారు తమ దేవునికి దూరమైపోయారు. దేవుడు వారిని చెదరగొట్టాడు, అయినా వారిని తిరిగి సమకూరుస్తాడు. దేవుని కఠిన చర్యకు వారి నుండి సరైన ప్రతిస్పందన రావటం లేదు. అయినా దేవుడు తన ప్రజలను విడువలేదు, ఎడబాయలేదు. ప్రియశ్రోతలు వింటున్నారా? ఈ అధ్యాయంలో మొదట యేసుక్రీస్తును తండ్రి ఒక మహాసేవకుడని పేర్కొన్నాడు. ఆ తరువాత ఇశ్రాయేలు జాతే తన సేవకుడని, అతడు అనేక విధాలుగా భ్రష్టుడైపోతున్నాడని దేవుడు సంతాపం వెలిబుచ్చాడు. యేసుక్రీస్తును దేవుడు సేవకునిగా అభిషేకించాడు. యేసుక్రీస్తు నిరుత్సాహపడలేదు. తన తండ్రికి యేసుక్రీస్తు ఎంతో విధేయుడు. ఆయన సేవ అమోఘమైనది. ఆయన పరిచర్య ఎంతో గంభీరమైనది. తన తండ్రిపై ఆయన ఆధారపడ్డాడు. శ్రోతలు, మనకు యేసు ప్రభువు గొప్ప మాదిరి. ఆయన శక్తి, అధికారము మనందరికీ అందుబాటులో ఉన్నాయి. విశ్వాసంతో యేసునందు మనం భాగస్వాములమవ్వాలి. దేవుడు తన సేవకుడైన ఇశ్రాయేలుకు ఎంతో సాయం చేశాడు. వారు బలహీనులు నిజమే. అందుకే వారు శత్రువుల చేతిలో చెరలో ఉండి తిరిగి స్వదేశానికి వచ్చారు. ఆధ్యాత్మికంగా వారు గుడ్డివారైపోయారు. మూర్ఖులు, మొండి ప్రజలు అయ్యారు. అయినా దేవుడు వారిని నడిపించాడు. వారి పక్షాన గొప్ప కార్యాలు చేశాడు. దేవుడు ఈ రోజున తన సేవకులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సోదరుడా, సోదరి, నీవు దేవుని కుటుంబానికి చెంది ఉన్నావు. నీ తండ్రి అయిన దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను పునరుద్ధరిస్తాడు. నీకు ఉజ్జీవం ప్రసాదిస్తాడు. దేవుడు నీకు సాయం చేయడమే కాదు, నీతో కలిసి పనిచేస్తాడు. ఆయన నీ పట్ల కొత్త కార్యాలు చేస్తాడు. కొత్త మార్గాన నిన్ను నడిపిస్తాడు. కొత్త పాట నీ నోట ఉంచుతాడు. ప్రియశ్రోతలు, ఇది సేవకుని గీతం. 41వ అధ్యాయంలో సేవకుడు కోరెషు, ఈ అధ్యాయంలోని మహాసేవకుడు మెస్సీయా. ఇశ్రాయేలును కూడా దేవుడు తన సేవకుడుగానే పరిగణించాడు. మెస్సీయా దేవుని సేవకుడై లోకానికి తండ్రిని చూపాడు. ఇశ్రాయేలు కూడా అదే పని చెయ్యాలని దేవుని అభీష్టం. యేసుక్రీస్తు వ్యక్తిత్వం ఎంతో ఆకర్షణీయమైనది. సౌజన్యము, ప్రోత్సాహము, న్యాయము, సత్యము ఆయనలోని విశేష ఆకర్షణలు. నీవు విరిగి నలిగిన మనిషివైతే, ఆధ్యాత్మిక జీవితంలో కాలిపోతూ ఉంటే దేవుడు నిన్ను విసర్జించడు. దేవుడు నిన్ను ప్రేమతో, సున్నితంగా, సుతారంగా చేరతీస్తాడు. మనం కూడా పరిశుద్ధాత్మ సాయంతో దౌర్భాగ్యుల పట్ల అలాంటి వైఖరినే కలిగి ఉండాలి. దేవుని గుణగణాలు మనలో ప్రతిఫలించాలి. 6వ వచనంలో నీతి పేర్కొనబడింది. నీతి అంటే సరైన క్రియ, సరైన వైఖరి, సరైన సంబంధాలు. విశేషించి దేవునితో సరైన సంబంధం. ఆయన మనలను క్షమించి, మన పాపాలను పరిహరించి, తన బిడ్డలనుగా మనలను చేర్చుకున్నప్పుడు దేవుడు తన నీతినే మనకిస్తాడు. అంతేకాదు, ఆ నీతిని ఇతరులకు కనపరచడానికి శక్తి సామర్థ్యాలను మనకిస్తాడు. అన్యజాతులకు వెలుగై యేసు అవతరించాడు.
క్రీస్తు ద్వారా సమస్త ప్రజలకు ఈ వెలుగు ఉద్యమంలో భాగస్వామ్యం లభిస్తుంది. దేవుని కుమారునికి మనం శిష్యులం, సేవకులం. మనం దేవుని నీతిని ప్రచురం చేస్తాము, దేవుని వెలుగును ప్రసారం చేస్తాము. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతికేవారే ఈ పని చేయగలరు. ఆయన వెలుగు మనలో ప్రకాశించాలి. అప్పుడు ఆ దివ్య ప్రకాశాన్ని మనం ప్రతిఫలిస్తాము. ఆయన చేసిన కనికర కార్యాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. దేవుడు నీలో, నీ ద్వారా ఈ క్రియలన్నీ చెయ్యాలని కోరుతున్నాడు. అలా నీలో కోరిక కలిగితే నీ నోట ఒక కొత్త పాట వెలువడుతుంది. యూదా, ఇశ్రాయేలు దేవుని సేవకులు గదా, మరి వీరు ఎలా గుడ్డివారయ్యారు? దేవునికి ఇంత దగ్గరగా ఉండి కూడా ఏమీ చూడలేకపోతున్నారెందుకని? ఆధ్యాత్మిక దృష్టి మందగిల్లిన దేవుని బిడ్డలారా, మేలైనది చేయనెరిగి దానిని చెయ్యకపోతే అది పాపము అని గుర్తుంచుకోండి. సగం చూపు ఉందిలే అంటారా? అసలు చూపులేని వారే నయం. పూర్వీకులు తప్పులు చేశారని వారిని విమర్శించడం సులభమే. కాని అవే తప్పులు ఈ రోజున దేవుని బిడ్డలు చేస్తున్నారంటే అది ఎంతైనా విచారించవలసిన విషయం. ఇతరులకు బోధించే నీకు ఆ బోధ వర్తించదా? క్రైస్తవ నాయకులారా, ఇతరులను నడిపించే మీరు ముందు నడవాలి కదా. శ్రోతలు గమనించండి, సేవకుడు అంటే అభిషిక్తుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు, ఆయన సేవకుడు. ఇశ్రాయేలు కూడా దేవుని సేవకుడే. అయితే వీరు బలహీనులు, తిరుగుబాటుదారులు. తమ విషయంలోనూ లోకం విషయంలోనూ దేవుని సంకల్పాన్ని నెరవేర్చలేకపోయారు. కాని ఇశ్రాయేలు వాడే అయినా యేసు బలవంతుడు, పవిత్రుడు, విధేయుడు, దేవుని సంకల్పాన్ని పూర్తిగా నెరవేర్చగలవాడు. అపొస్తల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం, రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించడానికి ఆయనను మొదట మీ వద్దకు పంపాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనమింకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకే చనిపోయాడు. మరో మాట, నలిగిన రెల్లు అంటే ఏదైనా దెబ్బ తగిలో లేక చితికిపోయినందువల్లనో బలహీనమైపోవటానికి ఇది గుర్తు. మకమకలాడే ఒత్తిలో కొద్ది నిప్పు ఉంటుంది, కాని దానిలో మంటలు రావాలంటే ఊదాలి. రాబోయే అభిషిక్తుడు దేవుని సంకల్పాలను నెరవేర్చటంలో ప్రజలతో మృదువుగా, జాలిగా వ్యవహరిస్తాడు. క్రీస్తు మార్గం కఠినమైనది, బలాత్కారంతో కూడినది కాదు. ఆయన వచ్చింది మానవులను రక్షించటానికి, నాశనం చేయటానికి కాదు. ముగింపులో యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం మా శ్రోతలతో పంచుకోగోరుతాము. గొర్రెలకు జీవము కలగడానికి, అది సమృద్ధిగా కలగడానికి నేను వచ్చాను. పాఠం ముగిసింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.